ఇది పంచ తులసి ఔషధం. ఇది ఎలా చేయొచ్చు అంటే, దీని ఉపయోగాలు ఏంటంటే జలుబు, దగ్గు, కఫము ఇవన్నీ తీసేస్తుంది. క్యాన్సర్ లాంటి రోగాలను కూడా తీసేసే అవకాశం ఉంది పంచ తులసికి. ఇది లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, ఇది కర్పూర తులసి, ఇది అడవి తులసి, ఇది మింట్ తులసి. మింట్ స్మెల్ వస్తుంది, ఎంత బాగుంటుందో ఈ వాసన. ఇవన్నీ కూడా వాటర్లో వేసి అలా నానబెట్టాలి. ఒక 1 అవర్ వరకు దాంట్లో వాటర్లో ఉంచాలి. ఆ తర్వాత వడబోసి ఈ కొంచెం పసుపు వేసాను. పసుపులో వేసుకోవచ్చు, పసుపు లేకుండా కూడా తీర్థంలాగా దీన్ని తీసుకున్నట్టయితే ఎన్నో ఔషధ విలువలు ఉంటాయి. చాలా రెసిస్టెన్సీ పెరుగుతుంది. అలాగే ఇంటెలిజెంట్గా అవుతారు. మంచి ఐక్యూ లెవెల్స్, మేధా శక్తి ఇదంతా కూడా పెరుగుతుంది. తులసి అంటే చనిపోయే వారికి కూడా తులసి తీర్థం ఇస్తారు అంటే లేస్తారేమో అని, అంతటి శక్తి తులసికి ఉంటుందంట. కాబట్టి చనిపోయిన కణాలు ఏవైనా అంటే మన బాడీలో ఏవైనా కణాలు ఇబ్బంది పెట్టినా కూడా రీకవర్ అవుతాయన్నమాట. అందుకనే ఈ తులసి తీర్థం అంత ప్రశస్తమైంది. గుళ్ళల్లో ఖచ్చితంగా తులసి తీర్థం పెడతారు. అయితే ఈ పంచ తులసి తీర్థము ఇంకా చాలా చాలా హెల్దీ. ట్రై చేయండి. అంటే ప్రతి చెట్టుకు విత్తనాలు వేసి మనం వర్షాకాలంలో నాటుకున్నట్టయితే అన్ని తులసిలు మన ఇంట్లో ఉంటాయి. మనం హెల్దీగా ఉండొచ్చు, ఇతరులకు కూడా మనం చెప్పొచ్చు, ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.